ఇప్పుడు తీన్మార్ వార్తలు సావిత్రేజ్ అవుతుందని గ్యారంటీ ఏంది? సత్తిగాడు లోడా సంగిలాగే వేసుకుంటాడని రుజువైంది. అసలు తీన్మార్ వార్తలు V6 ఛానల్లోనే వస్తాయని ఎట్లా చెప్తారు మీరు? V6 ఛానల్ హైదరాబాద్లోనే ఉన్నందుకు ఆధారం ఏంది? అసలు V6 అనే ఛానల్ ఒకటి ఉందా అని టీవీ చూసుకుంటే మీరు అడిగితే ఎట్లుంటుంది? నాకు ఈ ముచ్చటిన్నాక అట్లనే అనిపించింది. హైదరాబాద్ బిర్యానీ చూస్తుంటేనే కడుపు నిండా ఆకలి అవుతుంది కదా. సోంపు బుక్క నీకే జాగ లేకుండా తింటారు నాయాసంటోళ్ళు అయితే. మళ్ళా గంత కమ్మటి బిర్యానీ మనది కాదంటుండ్రు. వంటలకు గుర్తింపు కారట్లు ఇచ్చే ఈ సంగఫోళ్ళు అలా ముక్కులు చక్కగా పని చేస్తలేనట్టున్నాయి. ఫస్ట్ హైదరాబాద్ లోనే వండినరంట. నమ్మికేంది అంటాను అడిగినరంట. అయితే అందరికంటే మొదలే వండిరు కదా బిర్యానీ. అయితే కోడిబూరు ఎవరు వీకిండ్రు, తునుకలు ఎవరు కటింగ్ చేసిండ్రు, పొయ్యి ఎడముట్టిచ్చిండ్రు, కుండెవలు ఎక్కిచ్చిండ్రు, గంటలు ఎవరు తిప్పిండ్రు, ఎచ్చం మసాలా ఎవరెవరు నూరిండ్రు, తునుకలు ఎవరు కాంకిండ్రంట అని ఇచ్చులు కచ్చకాయలు అడిగిండ్రంట. మళ్ళా గవన్నీ చెప్పమంటే ఎట్లా చెప్తారు? పట్నం వచ్చిన ఎంత పెద్ద చుట్టానికైనా బిర్యానీ, కోడి చికెన్ లెగ్ పీసులు తినబెట్టి మంచిగా మర్యాద చేస్తారు మా వాళ్ళు. ఆఖరికి పార్లమెంట్ హోటల్లో కూడా మా హైదరాబాద్ బిర్యానీ బువ్వనే తింటుండ్రు లీడర్లు అంతా. హైదరాబాద్ బిర్యానీ అన్నారు కానీ మద్రాస్ బిర్యానో బొంబాయి బిర్యానీ అంటాను ఎందుకని లేరు? మా తాన పుట్టింది కాబట్టి హైదరాబాద్ బిర్యానీ అంటాను పిలుస్తున్నాం. అయినా మా బిర్యానీకి ఒకరు గుర్తించుడేంది? మీరు గుర్తుపట్టకుంటే ఏమన్నా రుచి తక్కువ అవుతుందా? గుర్తుపడితే తునకలు ఎక్కువ అవుతాయా? పీకేసిన కోడిలువ గారు మీకు గుర్తింపు. ఒక పంచేతం సాలరు. బయట వాళ్ళకు మా వాళ్ళకి నడమ బిర్యానీ తినుడు పోటీలు పెట్టుండ్రి మీ పైసలతోనే. నేను కూడా వస్తా. ఎవరు గెలుస్తారో వాళ్ళదే బిర్యానీ.